నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కోటికి పైగా ఓట్లు హుష్. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటలైజేషన్ కానీ 73.52 లక్షల ఓట్లు తొలగింపు. గ్రేటర్ జిల్లాలోనే 43 లక్షల అవుట్. తేడాలున్న జాబితాలో మరో 61 లక్షలు. 2-3 చోట్ల ఓట్లున్న వారు 3.18 లక్షల మంది. ముగిసిన సర్ ప్రక్రియ. మరణించిన వారి ఓట్లు 8 లక్షలు. వాటి తొలగింపునకు ఈసీ పరిశీలన. ఎందుకు కోటికి పైగా ఓట్లు హుష్? గ్రేటర్ల మెయిన్ అంటే గ్రేటర్లో ఎక్కడంటే ఉన్నవాళ్ళు చాలామంది కుక్కట్పల్లి, వనస్థలిపురం ఈ ఏరియా మొత్తం ఏంటంటే ఆంధ్రాకు సంబంధించిన బెల్ట్. ఇక్కడ అక్కడ ఓట్లుండే. ఇంతకుముందు ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి ఓట్లు ఉంటుండే. ఇక్కడేసి అక్కడికి పోయేది, అక్కడేసి ఇక్కడికి వచ్చేది జరుగుతుండే. ఇప్పుడు 2 దిక్కుల ఓట్లు అయ్యేసరికి ఇప్పుడు కొట్టేసుకుర్రు. మరి ఇక్కడ కట్ చేసుకున్నారా, అక్కడ కట్ చేసుకున్నారా అనేది తేలాలి. దాదాపు ఇక్కడనే కట్ చేసుకున్నట్టుగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఇన్ని ఓట్లు హుష్ అయినాయి అంటే ఇక్కడ ఓట్లు కట్ చేసుకున్నారు. వాళ్ళకి అది ముఖ్యమని అనుకొని అక్కడ ఓట్లు ఉంచుకున్నారు, ఇక్కడ కట్ చేసుకున్నారు చాలామంది ఆంధ్ర వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ దీని మీద గతంలో ఒకసారి మాట్లాడిండు. ఆంధ్ర వాళ్ళ కాలుకు ముళ్ళిరిగితే నా పంటితోని తీస్తానాడు. ఇప్పుడు తీయాలి. ఓట్లు లేని వాళ్ళకు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితోని ఇప్పుడు తీయాలి, తెలుస్తుంది. అసలు రాజకీయం ఇప్పుడు మొదలవుతుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇంకొక దరిద్రమైన ఏమైందంటే స్లమ్ ఏరియాలల్లో కూడా కొంత ఓటు మిస్ అయిపోయింది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ సరిగ్గా వాళ్ళు బిఎల్ఓలు అందియక, వాళ్ళు సమాచారం ఇయ్యక, ఎన్నో ఒక దగ్గర కూర్చొని ఈడికే రావాలి, లేకుంటే మీరే నింపుకొని రండి, ఇటువంటి చేసిర్రు. దానివల్ల చాలామంది ఓట్లు కూడా అట్లా కూడా కొంత పోయినాయి. కాకపోతే మొత్తం ఈ కోటికి పైగా ఆంధ్ర వాళ్ళ ఓట్లు కాదు, ఇంట్లో దాదాపు సగం మన వాళ్ళు అయిపోయినాయి, సగం ఆంధ్ర వాళ్ళ ఓట్లు కూడా పోయినాయి. ఇది విషయం. ఈ విషయం మీద ఇప్పుడు తెలుస్తుంది అసలు ఎలక్షన్లల్లో, గ్రేటర్ ఎలక్షన్లల్లో ఇక అసలు ఆట షురువు అవుతుంది. గుర్తుపెట్టుకో, కేసీఆర్ అన్నావు కదా, వాళ్ళ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితోని తీయాలి అన్నావు. గతంలో తెలంగాణ రాకముందుకు 1,00,000 నాగన్లతోని రామోజీ ఫిలిం సిటీ దున్నిస్తా అని చెప్పినావు. రకరకాల ముచ్చట్లు చెప్పినావు. 1947లో అయితే తెలంగాణకి అప్పుడు ఏవే చెరువులు అవుతున్నాయో ఆ చెరువులన్నీ కలకలలాడాలని చెప్పినావు. అవన్నీ జనాలు మర్చిపోలే. నిత్యం గుర్తు చేస్తున్నది సోషల్ మీడియా. ఇది జరుగుతున్నది. ఇప్పుడు ఆ పంటితోని ముళ్ళు తీసే కార్యక్రమం మొదలుపెట్టు. హైదరాబాదులో 41% ఓట్లు గయాబ్. 47.3 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలకు వచ్చింది 27.89 లక్షలే. 94.31% డిజిటలైజేషన్తో యాదాద్రి జిల్లా టాప్. రాష్ట్ర వ్యాప్తంగా 78.26% ఓట్లు సేఫ్. 73,52,832 ఓట్లకు ముప్పు. ముగిసిన డిజిటలైజేషన్. 17న డ్రాఫ్ట్ లిస్టు విడుదల. నెల పాటు అభ్యంతరాలు, క్లెయిమ్ స్వీకరణ. 2002 సర్లో వివరాలు చాలామంది సరిగ్గా నమోదు చేయలే. 2002లో ఎందుకు నమోదు చేయలే సరిగ్గా అంటే అప్పుడు ఉన్న కాన్స్టిట్యున్సీ ఏది ఉండనో పేర్లు మార్చిర్రు, రకరకాలుగా మారినాయి, కాన్స్టిట్యున్సీలు మారినాయి కాబట్టి మరి వాటి గురించి కరెక్ట్ తెలియదు. అవి ఇప్పుడు చెప్తారు. వివరణ కోసం 20% మందికి నోటీసులు వచ్చే ఛాన్స్. వాళ్ళు 12 రకాల పత్రాల్లో ఏదో ఒకటి సమర్పిస్తే ఓకే, లేదంటే ఓటు డిలీట్ అవుతుంది. అంటే వీళ్ళకి ఏంటంటే ఆప్షన్స్ ఉంటాయి. మీరు మరి ఆధారా, లేకుంటే రేషన్ కార్డా, లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులయా, ఇవన్నీ వరుస క్రమంలో వీళ్ళు ఏది అడిగితే అది సమర్పించాలి. సమర్పించని పక్షంలో ఓటు గాయబ్ అయిపోతుంది. ఇప్పటికైనా కొంతమంది మరి ఏమేమి ఇచ్చిర్రు ఏంది అనేది కొంచెం అలర్ట్గా ఉండుర్రి. మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోరు. ఓటు ఉంటేనే మనిషికి వాల్యూ. గుర్తుపెట్టుకోరు. ఓటు ఉంటే ఎంత పెద్ద నాయకుడైనా నీ దగ్గరికి వచ్చి కనీసం రోజు కాకున్నా, నెల కాకున్నా, సంవత్సరానికి కాకున్నా 5 ఏళ్ళకు ఒకసారి నీ దగ్గరికి వచ్చి దండం పెడతాడు. వంగి నీకు దండం పెట్టాలి ఒక నాయకుడు అని అనుకున్నప్పుడు నువ్వు ఓటు ఉండాలి. అంత పెద్ద నాయకుడు వచ్చి నీ దగ్గర వంగి దండం పెట్టిండు అంటే అర్థం చేసుకో ఓటు అనేది ఎంత పవర్ఫుల్ అనేది ఆలోచన చేసుకొని జర కొంచెం జాగ్రత్తగా ఓటు పోకుండా చూసుకోరి.